హల్లెలూయా దేవుని బిడ్డలారా, మళ్ళీ ఈరోజు కూడా ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రార్థన చేసి చిన్నగా చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెట్టాలని నేను అనుకుంటున్నాను. తండ్రి నామమున ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే సమస్యలతో రోగాలతో ఉన్నారో, తగని బాధలతో, అప్పుల బాధలతో, ఇంకేదైనా కానీ లోకంలో కొత్త కొత్త రోగాలు తేలినాయి. ఏ రోగమైనా సరే మీరు అక్కడ కుడి చేతి పెట్టుకోనండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ముట్టి బాగు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎటువంటి బలహీనత అయినా సరే. సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మహిమగల తండ్రి, సృష్టికర్త, పరిశుద్ధాత్మ దేవుడా, తిరిగేక దేవుడా, నాయనా నీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలు నా తండ్రి, ఎవరైతే కళ్ళు మూసుకొని నా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. వారి వారి బాధలు, వారి వారి సమస్యలు ఏ ఉన్నాయో నీకు తెలుసు తండ్రి. ప్రభువా నాయన, సమస్యల నుండి విడిపించండి, బాధల నుండి విడిపించండి. రోగాలు నాయన మీరు ముట్టి స్వస్థపరచండి. గాయపడ్డ హస్తం చేత మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. సాతాను శక్తులను తరిమి కొట్టండి తండ్రి. సాతాను కుయుక్తినేస్తున్నామని బంధిస్తున్నాను. అపవాదికి అనంత నాశనం కలుగునుగాక. గ్లోరీ గ్లోరీ. మీరు ముట్టినందుకు వందనాలు. సంపూర్ణ స్వస్థతనిచ్చినందుకు వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యం అంటున్నావు తండ్రి. నీ బిడ్డల నమ్మకంతో నా తండ్రి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు కనుక మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని బిడ్డలారా, మీకు దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచినట్టయితే మొన్నటి దినాన నా ఫోన్ నంబర్ ఇచ్చినాను. నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడితే నాకు ఇంకా చాలా సంతోషం ఉంటుంది. అర్ధరాత్రి కూడా మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.